శాన్వి తప్పు చేసినా ఒప్పు చేసినా అన్నీ మర్చిపోయి శాన్వికి గీ ఇంట్లో స్థానం ఇచ్చిండ్రు. అందరికీ సంబరమే, కానీ గీ ఇంటికి బిడ్డనే గాని మీకు చెల్లె కాదు అంటే ఆడపిల్లకుండే పగిలిపోతుందండ్రి. జర సోంచాయించుండ్రి. శాన్వి ఇలా రా. రాఖీ కట్టాలనుందా? నువ్వు రాఖీ కట్టించుకుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించావని అనుకుంటానన్నయ్య. మళ్ళీ చెప్తున్నానన్నయ్య, నీ మాట దాటను, వదిన మాటను పోనివ్వను. శాన్వి తీసుకో. నాన్న కూర్చో నాన్న. నువ్వు నాకు రాఖీ కట్టావు, దీని విలువ తెలుసుకొని మసలుకో. అలాగే అన్నయ్య. శాన్వి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకో. హే బిజినెస్ మ్యాన్, ఏంట్రా ఇది? చెల్లితో రాఖీ కట్టించుకున్నావు, మరి గిఫ్ట్ ఏమి ఇవ్వవా? తనకు గొప్ప జీవితాన్ని ఇస్తా. బిజినెస్ లో వాటా ఇస్తాడేమో. అమ్మ శాన్వి, చక్రికి గౌతమ్కి కూడా రాఖీ కట్టు. రండన్నయ్య.
అవును, మీరేమిస్తారా? నేను నెక్లెస్ ఇస్తాను. నేనైతే కాస్ట్లీ ఫోన్ ఇస్తాను. నేను ఓడిపోయాను నాన్న, మళ్ళీ నేను ఓడిపోయాను. అది కూడా బస్తా దాని ముందు ఓడిపోయాను. ఎన్నిసార్లు చెప్పానమ్మా, అదృష్టం బాగుండపోతే అరటిపండు తిన్న పండు రాలుతాయని. ఏదో చేస్తానంటావు, ప్లాన్ చేస్తావు, ఫెయిల్ అవుతావు. అవసరమానికి ఇవన్నీ? నా ప్లాన్ తప్పు కాదు డాడ్, కానీ ఆ శ్రీవల్లి ఎలా పసిగట్టిందో, ఆ ఒరిజినల్ వీడియో దానికి ఎలా దొరికిందో అర్థం కావడం లేదు. అదేనమ్మా, వాళ్ళ టైం బాగుంటాం, మన టైం గాడిదగా ఇటువంటి. లేకపోతే ఇదేమిటమ్మా, ఆ వీడియో చూసి ఏడాదైనా సరే షాక్ అయ్యి మొగుడు మీద ఉవ్వెత్తులు లేచి విడాకులు ఇస్తుంది. కానీ ఈ శ్రీవల్లి ఏమిటమ్మా, మొగుడు సేవ్ చేస్తుందా? అది మన బ్యాడ్ టైం కాబట్టి మరేమిటి? వదన్నా, వాళ్ళిద్దరిని వదిలిపెట్టండి డాడ్. టైం వాళ్ళదేమో, కానీ పంతం నాది. వాళ్ళంతా చూసేదాకా నా పంతం వీడను, నిద్రపోను. అమ్మా, ఏంటలా చూస్తున్నావు? ఏంలే, మీరు మీ చెల్లె కట్టిన రాఖీని గంత ప్రేమ కొద్ది చూసుకుంటున్నారు కదా, సంబరం అనిపిస్తుంది. ఈ సంబరాన్నే కాదు, రేపు మాట తప్పినప్పుడు జరిగే పరిణామాలని కూడా ఫేస్ చేయాలి. అంటే? సాయం పేరుతో నా చెల్లిని ఇంట్లోకి తీసుకొచ్చావు, ఒప్పుకున్నాను. బంధం పేరుతో రాఖీ కట్టించావు, కట్టుకున్నాను. మళ్ళీ ఎలాంటి తప్పు జరగదని భరోసా ఇచ్చావు. నా కండిషన్ని యాక్సెప్ట్ చేసావు, అవునా? గుడ్. ఈ రోజుతో తను ఈ ఇంటి మనిషి అయిపోయింది. ఇక నా ఆలోచనలకు అనుగుణంగా నడవాల్సి వస్తుంది. అందుకు అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఈ రాఖీ రేపటికల్లా తెగిపోతుంది, కానీ మా బంధం, నీ మాట శాశ్వతంగా ఉంటాయి. పాలు తాగుతారా, టిఫిన్ చేస్తారా? నీకు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకు? జ్వాల చేసింది కుట్ర అని, నేను తప్పు చేసేవాణ్ణి కాదని నమ్మావు. అందరినీ నమ్మించి నిజాన్ని ప్రూవ్ చేసావు. అందరూ నన్ను పొగిడారు. మరి నేను థ్యాంక్స్ చెప్తే పరాయి దానివవుతావు, చెప్పనా? వద్దు, ఇది నా బాధ్యత అనుకున్నా. అయితే నీ బాధ్యతకి చిన్న ఫలితం ఉండాలిగా. ఇది నీకోసమే చిన్న గిఫ్ట్. మొబైల్ ఫోన్ బాగుందా? మస్తుంది. మరి కాళ్ళు వచ్చేటప్పుడు గౌతమ్ చక్రి భావనను మెచ్చుకుంటుంటే గంత అవసరం లేదన్నారు. ఇది నా బాధ్యత అన్నారు. ఇప్పుడేంది నాలుగు గోడల నడుమ గిఫ్ట్ ఇస్తుండ్రు? మీ ఆడాళ్లతో ఇదే ప్రాబ్లం. ఒక మంచి పని చేసి మొగుణ్ణి ఉద్ధరించామనుకుంటారు, మగాణ్ణి గెలిపించామనుకుంటారు. క్రికెట్ టీంలో 11 మంది ఉంటారు, అందరూ ఆటగాళ్లే. కానీ కెప్టెన్ ఒక్కడే ఉంటాడు. ఆ టీం బరువుని, బాధ్యతని మోస్తూ, ఒత్తిడిని తట్టుకుంటూ, గెలుపుకి బాటలు వేసేవాడు, ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ టీంని నడిపించేవాడు. అలాంటి వాడి పెర్ఫార్మెన్స్ ఒక్క మ్యాచ్లో తగ్గుతుంది, టీం ఓటమికి దగ్గరవుతుంది. అలాంటి టైంలో ఒక నార్మల్ ప్లేయర్ సెంచరీ చేసి గెలుపుకి దోహదపడతాడు. అలాగని ఆ ప్లేయర్ కెప్టెన్ని గెలిపించినట్టు కాదు, వాడి దేశాన్ని గెలిపించినట్టు.
అందుకే వాడికి ఆ రోజు పెర్ఫార్మెన్స్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఇస్తారు. సిరీస్ మాత్రం కెప్టెన్కే ఇస్తారు. ఈరోజు నువ్వు కూడా నన్ను గెలిపించినట్టు కాదు, మన కంపెనీని గెలిపించినట్టు. అందుకు నీకు ఇచ్చిన మొబైల్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాంటిది. ఒక ప్లేయర్ కెప్టెన్ని దాటాలంటే చాలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు తీసుకోవాలి. ఒక ఆడది మగాడిని మొగుడిని దాటాలంటే ఇలాంటి మొబైల్స్ని చాలా తీసుకోవాలి. వెళ్ళి పాలు తీసుకురా. గట్ని సమ్రాట్ పిలిచావట? వినయ్ అనే అబ్బాయి వస్తానన్నాడు, వచ్చాడా? మేనేజర్ చెప్పాడు 10 minutesలో ఇక్కడ ఉంటాడంట. ఓకే. ఎవరి వినయ్? Hi, sir. హాయ్ వినయ్, కమ్. Yeah. హౌ ఆర్ యూ? Superb, sir. Thank you. మై బ్రదర్ చక్రి. Hi. హలో. ప్లీజ్ సిట్ డౌన్ వినయ్. మీరు మాట్లాడుతూ ఉండండి. చక్రి ఇక్కడే ఉండు. ఎలా ఉన్నావు వినయ్? I'm fine, sir. చాలా రోజులైంది చూసి. 1 year అయిపోయింది, సార్. మీరు కలవాలి అనగానే చాలా ఎక్సైట్ అయ్యాను. నాకు కూడా సడన్గా ఇవాళ మార్నింగే గుర్తొచ్చావు. స్మాల్ రిక్వెస్ట్, సార్. టెల్ మీ వినయ్. మిమ్మల్ని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ నేను ఇక్కడ 10 minutes కన్నా ఎక్కువ స్పెండ్ చేయలేను. తప్పుగా అనుకోకండి, సార్. నాకు 11:45 మీటింగ్ ఉంది. ఆ టైంకి నేను అక్కడికి రీచ్ అవ్వాలంటే నేను ఇక్కడ నుంచి 11:45కి మూవ్ అవ్వాలి. ఇప్పుడు 11:15 అవుతుంది. మరి ఇంత క్యాలిక్యులేషనా? దానికి సామ్రాట్ గారి ఇన్స్పిరేషన్, సార్. అవును, సార్. మీ టైమింగ్, మీ ఫోకస్, దేన్నైనా సాధించగలనే పట్టుదల నన్ను చాలా ప్రభావితం చేశాయి, సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు వినయ్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్, సార్. వావ్. స్టార్ట్ చేసి 1 year అవుతుంది, సార్. ఇప్పుడు దాని టర్న్ ఓవర్ నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. నైస్. ఇంత తక్కువ టైంలో అంత గ్రోత్ ఎలా? సింపుల్, సార్. మిమ్మల్ని ఫాలో అయ్యాను. డబ్బు మీద గౌరవం, టైం యొక్క విలువ, ఓటమి అంటే భయం, ఇవి తెలిస్తే చాలు, సార్. మీ అంత కాకపోయినా మీ దగ్గరికి రావచ్చు. కంగ్రాట్స్, చాలా డెవలప్ అయ్యావు. సొసైటీని అన్నీ నేర్పిస్తుంది, సార్. ఎదిగే వాళ్ళని అడ్డుకునేవాళ్ళు, పరిగెత్తే వాళ్ళని ఆపేవాళ్ళు, గెలిచే వాళ్ళ మీద అసూయ పెంచుకునేవాళ్ళు, చివరికి మనం పెట్టుకున్న కట్టుబాటుకి ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయదు, సార్. ప్రస్తుతం ఉన్న యూత్ మీద నీ అభిప్రాయం ఏంటి వినయ్? అదే ఈ ప్రేమ, పెళ్ళి, లివింగ్ టుగెదర్, ఇంకా ఏవేవో. ప్రపంచం చాలా ప్రాక్టికల్ అయిపోయింది, సార్. కానీ ప్రాక్టికాలిటీ పేరుతో పూర్తిగా యూత్ భ్రమలోకి వెళ్ళిపోతుంది. అది ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. ఇక ఈ ప్రేమ, పెళ్ళి, లివింగ్ టుగెదర్, వీటన్నిటికీ అట్రాక్షనే మూలం, సార్. ఆకర్షించిన మనిషిని అందుకోవడానికి ప్రేమను వాడతారు. అది ప్రేమ అని నమ్మించడానికి పెళ్ళిని వాడతారు. సింపుల్, సార్. కానీ ఎవరో కొత్తగా లైఫ్లోకి వచ్చిన వ్యక్తి కోసం కుటుంబాన్ని, తన మీద ఫ్యామిలీ పెట్టుకున్న నమ్మకాన్ని కాదని వెళ్ళిపోతున్నారు. తప్పు కదా? ఎథిక్స్ ఉన్నవాడు తప్పు అంటాడు, ఎంజాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఒప్పు అంటారు. అయినా
ఈ రోజులు ఇదంతా కామన్ సార్. ప్రేమలో ఉన్నవాళ్ళు బయటకు వెళ్తారు, ఆ ప్రేమ తొలగిపోగానే రియలైజ్ అవుతారు. నా చెల్లెలు కూడా అలాంటి భ్రమలోంచే బయటకు వచ్చింది. సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చింది. సారీ సార్, అప్పుడేదో చిన్న ఇష్యూ అయిందని విన్నాను సార్, మర్చిపోయి ఉంటాను. పోనీలేండి, మీరేంటో మీ ఫ్యామిలీ గౌరవం ఏంటో తెలుసుకొని తిరిగి వచ్చారు. అలాంటి అమ్మాయి మీద నీ ఒపీనియన్? అలాంటి వాళ్ళు రియలైజ్ అయ్యే వరకే ప్రాబ్లం సార్. వన్స్ రియలైజ్ అయితే ఫ్యూచర్ మీద చాలా ఫోకస్డ్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ బాగుంటుంది సార్. నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? సార్, నీకు ఇష్టమైతే నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇంత ప్రాక్టికల్గా ఉండే నువ్వు అలాంటి అమ్మాయిని చేసుకోవడానికి ఆలోచిస్తున్నావు కదా? లేదు సార్, నేను మీ స్థాయికి సరిపోతానా లేదా అని ఆలోచిస్తున్నాను. సార్, 1 year బ్యాక్ మీ ఎదురుగా నిలబడితే చాలు అనుకున్నాను, ఇప్పుడు కూర్చోగలిగాను. కానీ మీరు ఏకంగా నన్ను బంధువుని చేసుకుంటాను అంటున్నారు. కాదు అనేంత సాహసం నేను చేయలేను సార్. నా అదృష్టం అనుకుంటాను. వినయ్, థ్యాంక్ యూ వినయ్. మై ప్లెజర్ సార్. తన పాస్ట్ గురించి నీకు అవసరం లేదు సార్. తను గతంలో ఏంటి అని ఆలోచించాను. నా దగ్గరికి వచ్చాక తను ఎలా ఉంటుంది అని మాత్రమే ఆలోచిస్తాను. సార్, నాకు టైం అయింది, వెళ్ళాలి. రేపు ఫ్రీయేనా? ఓసారి ఇంటికి వచ్చి మా చెల్లిని చూస్తావని. మీరు ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసినా కానీ నాకు ప్రాబ్లం లేదు సార్. బాయ్ సార్, సీ యూ. సామ్రాట్, నాది కరెక్ట్ డెసిషన్. సాన్వి, గీ పాయసం తిను. ఎందుకు సాన్వి ఇంకా జరిగిన దాని గురించి నందిపడతావు? నువ్వు నేను కోరుకుందే అయింది. ఇదంతా నీ అదృష్టం అనుకోవాలి. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు వదినా. అరే, వీళ్ళ అర్థం కాకపోనీకి ఏముంది చెప్పు? మీ అన్న నీ మొహం చూస్తే చాలనుకున్నదానివి. నిన్నొక పరాయిదాని తీరు జర షెల్టర్ ఇస్తే చాలు అనుకున్నదానివి. గస్వంటిది నిన్ను చెల్లిగా ఒప్పుకున్నారు, నీ చేత రాఖీ కట్టించుకున్నారు. ఇంక జిందగీ అంతా నీ మంచి చెడ్డ చూస్తారు. ఇంతకన్నా ఇంక నీకేం కావాలి చెప్పు? అన్నయ్య నాతో రాఖీ కట్టించుకోవడం నా అదృష్టమే. నేను తప్పు చేసినా నన్ను చేరదీయడం నా వరమే. కానీ ఆ రోజు నేను చేసిన తప్పు తప్పు కాదు, ఒప్పే. అది నిరూపించుకునే అవకాశం లేకుండా పోయింది వదినా నాకు. గట్టిట్లయితుంది. గదినం నువ్వు చేసిన తప్పు ఒప్పు ఎన్నటికీ కాదు. గది ఒప్పని ప్రూవ్ చేసుకోనీకి అవసరం కూడా లేదు సాన్వి. ఎందుకంటే మీ అన్నని నీ తప్పుని మర్చిపోయి నిన్ను అక్కని చేర్చుకున్నాడు. ఏ ఊకో, గట్లేందుకు అనుకుంటావు? నీకేం కావాలన్నా మీ అన్ననే ఇస్తాడు. ఎరకనా? నేను ప్రేమించిన వాడు నాకు కావాలనిపిస్తుంది. ఇస్తాడా వదినా?